కాల్ తీసుకుందాం. నెల్లూరు నుంచి రూత్ గ్రేస్ గారు మనకి లైన్ లో ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే సార్, చెప్పండి. ముందుగా ప్రతిసారి కూడా మా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నందుకు నంబర్ 1 టీవీ ఛానల్ కి మాకు ఎంతో ధన్యవాదాలు సార్. రెండోది, జేఏసీ ఫామ్ చేసి అందరితో మాట్లాడి అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఈ రోజున జేఏసీ ఫామ్ చేయడానికి ఎంతో కృషి చేసిన మా చైర్మన్ కోటేశ్వరరావు గారికి కూడా ఎంతో కృతజ్ఞతలు సార్. ముఖ్యంగా ఈ రోజు జీతాలు లేకపోవడం గురించి 2 మాటలు సార్. ఏంటంటే అసలు పని చేయించుకొని జీతం ఇవ్వకపోవటము అది చాలా అన్యాయం సార్. కనీసం కూలి వారికి కూడా ఏ రోజు పని చేసిన డబ్బులు ఆ రోజే ఇచ్చేస్తాడు. ఈ నెలల తరబడి పని చేయించుకొని సార్, మార్చి నెల ఎలాంటి నెల, అందరూ పిల్లలు ఎగ్జామ్లు రాసే నెల సార్. అది ఎగ్జామ్ కి ఫీజు క్లియర్ కాకపోతే ఎగ్జామ్ రాయనివని బెదిరిస్తారు. ప్రభుత్వానికి గొడ్డు చాకరీ చేస్తున్నందుకు కనీసం పిల్లలకి ఫీజులు కట్టుకోలేని పరిస్థితిలోకి మమ్మల్ని ప్రభుత్వాలు చూసేస్తున్నాయి సార్. ఎంతో ఒకలాంటి షార్టేజ్, 10 మంది పని చేయాల్సిన చోట 2-3 పని చేస్తున్నా కూడా ఎంతో ఓపిక తెచ్చుకొని మానసికంగా నలిగిపోతున్నా, శారీరకంగా నలిగిపోతున్నా పని చేస్తుంటే గవర్నమెంట్ ఈ రోజు జీతం కూడా ఇవ్వకుండా మమ్మల్ని ఎంతో మానసికంగా అణగార్చి వేస్తుంది సార్. ఇది జస్ట్ ఊరికే గవర్నమెంట్ శాలరీ ఇవ్వకపోవడం అనేది చిన్న విషయం కాదు సార్. 2 months శాలరీ లేకపోతే ఒక సామాన్య మానవుడు ఎలా బతుకుతారు సార్? అసలు బతకడానికి ఆస్కారం ఏముంది? ఇప్పుడు నాకు కుమారుడికి బాగోలేదు సార్ ఒంట్లో. నేను 2 రోజుల నుంచి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాను. మందులు రాస్తున్నారు, టెస్టులు రాస్తున్నారు, డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి సార్? చాలా బాధాకరమండి రూత్ గ్రేస్ గారు. చాలా ఒక రకమైనటువంటి ఆలోచన చేయాలి మరి కూటమి ప్రభుత్వం. కానీ సార్, గవర్నమెంట్ మమ్మల్ని ఈ శాలరీలు కట్టడానికి డిలే చేయటము అది గవర్నమెంట్ కే ఒక రకంగా సార్. మా మనసుల్లో ఇప్పుడు దాకా పేరుకొని పోయిన బాధని అంతని కూడా ఆవేశం రూపంలో బయటికి లాగుతున్నారు సార్. ఈ జేఏసీ ఫామ్ చేయటమే గాని, అందరం మేము ఒక పార్టీ మీదకి రావటమే గాని, ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ మాకు న్యాయం చేయకపోతే ఖచ్చితంగా మేము న్యాయం జరిగేలాగా గవర్నమెంట్ ని బయటికి లాగుతామని మేము చెప్తున్నాం సార్. రైట్, థ్యాంక్ యూ రూత్ గ్రేస్ గారు. మీ ఆవేదన అర్థమైంది. ఖచ్చితంగా మీ వెనుక మేము కూడా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది ఒక బాధాకరమైనటువంటి విషయంగానే చూడాలి. ఫ్రంట్ లైన్ వారియర్స్గా కష్టపడి ప్రాణాలకు తెగించి కుటుంబాలకు దూరంగా కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులను పోగొట్టుకొని ఈ రోజున సర్వీస్ చేస్తున్నారు. కోటేశ్వరరావు గారు, ప్రధానంగా ఈ రకమైనటువంటి నిర్లక్ష్య ధోరణి గత ప్రభుత్వం కూడా ఏమీ చేసినట్టు ఏమి దాఖలాలు కనిపించట్ల. అదే రకమైనటువంటి విధానాన్ని వారు అవలంబించారు. దాన్నే కూటమి ప్రభుత్వం కూడా కొనసాగిస్తూ వస్తుంది. ఎందుకు మీ పట్ల ఒక రకమైనటువంటి సానుకూలమైనటువంటి మానవతా దృక్పథంతో ఆలోచన చేయట్లేదంటే మీరేం చెప్తారు? ఒక చిన్న కన్క్లూజన్ సార్. ఇప్పుడు మీ దృష్టికి ఆల్రెడీ చాలాసార్లు తీసుకొచ్చాం మేము. ఆడపిల్లలు 12 గంటలు డ్యూటీలు చేస్తున్నారు. ఇంకొకరు సెలవు పెడితే 24 గంటలు డ్యూటీ చేస్తున్నారు. వితౌట్ సెక్యూరిటీ నైట్ డ్యూటీలు చేస్తున్నారు అని చెప్పేసి సుమారు 2.5 సంవత్సరాలు దగ్గర పడుతుంది సార్ కూటమి గవర్నమెంట్ దగ్గర వచ్చి. 2.5 సంవత్సరాల నుంచి కూడా నెలకొకసారి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం సార్. అస్సలు పట్టించుకోవట్లేదు సార్. మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం? లేకపోతే వీళ్ళు మనల్ని ఏం చేస్తారులే, వీళ్ళు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వీరు ఆంధ్ర రాష్ట్రంలో పౌరులు కాదు, వీళ్ళు ఏదో పక్క దేశం నుంచి వచ్చారు, మనకి చాకరీ చేయడానికే వీళ్ళు పుట్టారు, లేకపోతే వీళ్ళకి ఫ్యామిలీలు వద్దు, వీళ్ళు 12 గంటలు డ్యూటీ చేసినా ఇంట్లో వాళ్ళు ఏమనరు, పిల్లల్ని చూసుకునే అవసరం లేదు అని చెప్పి రకరకాల మాట్లాడతారు సార్. మళ్ళీ మనం ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు ఉమెన్స్ డే రోజున కానీ లేదా మహిళా సాధికారత కోసం మనం స్పీచ్లు ఇచ్చేటప్పుడు మాత్రం భయంకరంగా ఇస్తాం. మరి రాష్ట్రంలో సుమారుగా పనిచేస్తున్న స్టాఫ్ నర్సుల పరిస్థితి ఈ రోజు ఎలా ఉంది? వాతావరణం 12 గంటల డ్యూటీ ఎంత పెద్ద క్రైమ్ అండి. వితౌట్ సెక్యూరిటీ నైట్ డ్యూటీలు చేయడం ఎంత పెద్ద క్రైమ్. మరి వీటి గురించి మనం పట్టించుకోము. మన మాటలు మహిళా సాధికారత కోసం, తర్వాత ఉమెన్స్ మేము ఏదో ముద్రిస్తామని చెప్పి మళ్ళీ పెద్ద స్పీచ్లు మనం ఇస్తుంటాం. ఎందుకు అవన్నీ? మన దగ్గర ఉన్న ఎంప్లాయీని, మన అండర్లో పనిచేస్తున్న ఎంప్లాయీని మనం పట్టించుకోము. మీరు పెద్ద స్పీచ్లు అలా ఇస్తాం మనం. తర్వాత ఏంటంటే డెవలప్మెంట్ అని చేస్తున్నారు, డెవలప్మెంట్ చేస్తున్నాము, లేకపోతే మేము కంపెనీలు తీసుకొస్తున్నాము, ఇవన్నీ చెప్తున్నారు. మంచిదే, ఒక రకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. తెలంగాణ నుంచి మనం విడిపోయిన తర్వాత లోటు బడ్జెట్లో ఉంది కాబట్టి. కాకపోతే ఏంటంటే మన దగ్గర పనిచేస్తున్న ఎంప్లాయీ, ఎవరైతే కాంట్రాక్ట్లో పనిచేస్తున్న ఎంప్లాయీ,
ఆ ఎంప్లాయీకే నువ్వు న్యాయం చేయలేనప్పుడు ఇంక రాష్ట్రాన్ని ఇంకేం అభివృద్ధి అంతే కదా, చేస్తున్నావు? అవును.